సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని చెక్కన్న అండ్ టీం అధికారికంగా ప్రకటించలేదు. సైలెంట్గా సెట్స్ మీదకి తీసుకెళ్లి షూటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కీలకమైన అప్డేట్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి. రీసెంట్గా సెట్స్ నుంచి ఏకంగా ఓ సీన్ లీక్ అవ్వడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అప్పటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎస్ఎస్ఎంబి 29 వార్తలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ఈమె ఆ ప్రాజెక్టులో భాగం కానుందనే విషయం రివీల్ అయిపోయింది. మహేష్ బాబు సినిమా కోసం ఆ మధ్య లండన్ నుంచి హైదరాబాద్లో వాలిపోయిన ప్రియాంక ఇప్పుడు ఒడిశాకు పయనమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేర్చిన కొన్ని వీడియోలు, ఫోటోల ద్వారా ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందుగా ఫ్లైట్లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ప్రియాంక చోప్రా ఏరియల్ వ్యూ పిక్ పంచుకుంది. ఆ తర్వాత రోడ్డు మీద కారులో వెళ్తున్న ఫోటో, ఒడిశా వీధుల్లో వెళ్తున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కోసమే ఆమె అక్కడికి వెళ్ళినట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒడిశాలోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ వెళ్లారు. ఇప్పుడు ప్రియాంక కూడా ల్యాండ్ అయింది. దీంతో మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంక కాంబోలో సీన్స్ షూట్ చేస్తారేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. RRR తర్వాత తాను మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించినప్పటి నుంచే ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన ఏ చిన్న రూమర్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని రచయిత విజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇది ఒక గ్లోబ్ ట్రాటింగ్ మూవీ అని, ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి ఇంకాస్త హైప్ ఎక్కించారు. ఇక దీని నుంచి బయటకు వచ్చే ప్రతి విషయం ఫ్యాన్స్ని ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో కాశీ పుణ్యక్షేత్రం విశిష్టత, చరిత్రకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉంటాయట. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే కాశీలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో షూటింగ్ చేయడం కష్టం కాబట్టి హైదరాబాద్లోని సెట్ వేయాలని రాజమౌళి అండ్ టీం చూస్తున్నారట. రియాలిటీకి దగ్గరగా ఉండేలా భారీ ఖర్చుతో కాశీ పట్టణాన్ని రూపొందిస్తారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తారేమో చూడాలి.